మన 2 సూపర్ కార్స్ కూడా వచ్చేసింది. ఒకటి BMW, ఇంకొకటి Porsche కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. లెట్స్ గో గైస్. మనకి ఈ స్టిక్కర్స్ రేవెన్ రెడ్, ఏప్రిలియా మోటోప్లెక్స్, ఆసిన్ రాచ్, RS V4 కూడా వచ్చేసింది. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనది మీటప్ రైడ్. సో ఆల్రెడీ నేను దాని గురించి మాట్లాడుతాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంపల్లి నుంచి ఇద్దరం ఎంతమంది 5 మెంబర్స్ స్టార్ట్ అవుతున్నాం. సో మీటప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ట్రీట్స్ అని చెప్పేసి కొండపూర్లో ఉంది. సో మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన మంది వచ్చేసి 20 to 40 లేదా 50 మెంబర్స్ అనుకున్నాం మ్యాక్స్. మనకి యూట్యూబ్లో ఎంతమంది మహా అంటే 2300 సబ్స్క్రైబర్స్ అండ్ 6000 ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. బట్ రెస్పాన్స్ వచ్చి 170 మెంబర్స్. అండ్ రీసెంట్గా క్రియేట్ చేసిన రైడింగ్ గ్రూప్ కూడా ఇట్స్ ఇన్ 750 మెంబర్స్. అండ్ దానిలో ఇంకా చాలా మందిని యాక్సెప్ట్ చేయలేదు మేము, బికాస్ టూ మచ్ క్రౌడ్ అయిపోతుందని చెప్పేసి ఫిల్టర్ చేయాలి కొందరిని. ఎవరు ఎక్కడ ఏం అర్థం కావట్లేదు, మేనేజ్ చేయడానికి అంత పెద్ద టీం కూడా లేదు, ఎందుకంటే అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము మేము. 350 to 400 మెంబర్స్ వస్తారు అట్లా అనుకున్నాం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ఎ లాట్ నర్వస్, ఎందుకంటే అక్కడ 170 పీపుల్ ఆర్ కమింగ్ ఇన్. అది కూడా ఏంటి, బయట రిజిస్ట్రేషన్స్ వాళ్ళే. అంతేకాకుండా దెర్ ఇస్ అన్ RS V4 సూపర్ బైక్స్ కూడా వస్తున్నాయి కొన్ని. దెర్ ఇస్ అన్ RS V4 అండ్ సూపర్ కార్స్ కూడా వస్తుంది, BMW 340i అనుకుంటా. అండ్ ఇంకొకటి Porsche వస్తుంది. లైక్ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ మీటప్ హ్యాపెనింగ్ ఫర్ మై ఫస్ట్ రేవెన్ రెడ్ మీటప్. నా ఫస్ట్ మీటప్ ఇంత పెద్దగా ఇంత హ్యూజ్ అవుతుందని అనుకోలేదు. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో ఏమో తెలీదు. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎక్సైటెడ్ టు మీట్ మీ. వాళ్ళు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో వాళ్ళకంటే డబల్ ఎక్సైట్మెంట్ అయితే నాలో పక్కా ఉంది టు మీట్ దెమ్. అండ్ అదే టైంలో నాకు భయం, ఇంకా కొంచెం ప్యానిక్ అయిపోతాను నేను. అంతమంది జనాల్ని చూస్తే మాట్లాడలేను నేను చాలాసార్లు. ఆగమైపోతారు అంటారు కదా, బేసిక్గా నేను ఆగమైపోతా. బట్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. చాలా నాకు ఆల్రెడీ ఆ గూస్ బంప్స్ అవన్నీ వస్తుంది, కొంచెం ఉంది భయము. బట్ లెట్స్ సీ అక్కడ ఎలా అవుతుంది అదంతా అని చెప్పేసి ఆల్రెడీ మా దాంట్లో నుంచి లోకేష్ ఇంకా కృష్ణ ప్రణయ్ అక్కడికి వెళ్ళిపోయారు. అండ్ ఏప్రిల్ టీం నుంచి కూడా కొందరు అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసుకోవడానికి. సో మేము ఏం చేసామంటే రిజిస్టర్ చేసుకొని వచ్చే వాళ్ళందరి కోసం వి అరేంజ్డ్ స్నాక్స్ లాగా ఒక శాండ్విచ్, ఒక చికెన్ అండ్ వెజ్ 2 అండ్ మిల్క్ షేక్స్. కానీ చాలామంది రిజిస్ట్రేషన్ లింక్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తామన్నా అని చెప్పేసి చాలామంది యాడ్ అయ్యారు. వాళ్ళకు కూడా ఫుడ్ ఎట్లా అరేంజ్ చేయాలో తెలియదు, బికాస్ దిస్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అంతా. బట్ లెట్స్ సీ ఏం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళది. సో గైస్ మన కోసం అయితే ఇప్పుడు క్లియర్ చేయించారు డ్రైవింగ్ దగ్గర ఫ్రంట్ సైడ్, ఎందుకంటే మన బైక్ లోపలికి వెళ్తుంది కదా. అండ్ ఆల్రెడీ అక్కడ 30 మెంబర్స్ సంథింగ్ ఉన్నారు అంట. సో లెట్స్ సీ అక్కడ ఆల్రెడీ ఇంతమంది జాయిన్ అయిపోయారు. ఇంకా ఏంది ఇప్పుడే 9 అవుతుంది, నియర్ టు 9 అనుకుంటా. ఇప్పుడు 9 or 9:30 సంథింగ్. మీటప్ 9కు ఉండే. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మన కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో. యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ ఎక్సైటెడ్, ఐఎమ్ ఈవెన్ నర్వస్ అట్ ద సేమ్ టైమ్. ఇక్కడెక్కడ ఉంటుంది అబ్బా డ్రైవింగ్ రైట్ సైడ్లో. హియర్ ఇట్ ఈస్. లెట్స్ గో. అదిగోండి ఆల్రెడీ మన వాళ్ళందరూ వెయిటింగ్ అక్కడ. సో వీ హ్యావ్ టు కొద్దిగా ఇది క్లియర్ అవ్వాలా మనం పెట్టడానికి. ఓ మై గాడ్, నేను స్కామ్. ఎంత క్రౌడ్ ఉందో ఏ వాళ్ళందరే. వచ్చేసారు మన వాళ్ళందరూ. మీరు బ్యాక్ సైడ్ మీ బైక్స్, అరే మీ బైక్స్ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళిపో, వెళ్ళిపో. సో వీ హ్యావ్ 2 April RS 457s. సో ఇవి షోకేస్ కోసం నాదొకటి అదొకటి పెడుతున్నాం. సో గైస్ నేను ఆల్రెడీ కొందరే వచ్చారు, చాలా ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఒక 30 to 40 మెంబర్స్ దాకా వచ్చింటారు. అండ్ ఆల్రెడీ ప్లేసెస్ ఆల్రెడీ సో మచ్ ఫుల్లీ ప్యాక్ అయిపోయింది. ఇక్కడ నా RS 457, ఇంకొక RS 457 అది కంపెనీది. అండ్ అదే కాకుండా అక్కడ మన కొన్ని సూపర్ బైక్స్ అక్కడ ఉన్నాయి, కొన్ని సూపర్ బైక్స్ రేర్లో కూడా పార్క్ చేసాం. దాన్ని ఇక్కడ తెద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంత రెస్పాన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఎవ్రీవేర్, యాజ్ యూ కెన్ సీ. మొత్తం జనాలు ఉన్నారు. సో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ సమ్ వే, ఏదో ఒకటి ప్లాన్ ఫిగర్ అవుట్ చేసేసి దాని తర్వాత వీళ్ళు కొద్దిగా కామ్ చేయాలి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ కస్టమర్స్ కూడా ఉన్నారు, ఎవరైతే బయట నుంచి వచ్చారో రైడ్కి కాకుండా. సో దానివల్ల కొద్దిగా అది ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ ఎవరైతే కస్టమర్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి. ప్లస్ మనలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఫుడ్ కూపన్స్ అవన్నీ ఇచ్చి లైన్లో తీసుకోవాలి. చాలా పని ఉంది యాక్చువల్లీ, బట్ ఐ ట్రై టు రికార్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంత రికార్డ్ చేయగలిగితే అంత రికార్డ్ చేస్తా. యాజ్ మచ్ యాజ్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ నర్వస్ ఆల్సో. చాలా మందితో మాట్లాడాలి కదా అండ్ ఆల్. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ చూడండి మన వాళ్ళందరూ ఉన్నారు. దా వస్తుందా అసలు? మనం మా స్పీకర్ తోటి అందరితో మాట్లాడడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. బట్ దాని ఎంత వెళ్తుందో తెలియదు. అది కూడా మైక్ ఏం పడుతుందో తెలుసా,
అంత టైట్ షెడ్యూల్ వచ్చినాం మేము. చాయ్ రైడ్ నుంచి ఇంత పెద్ద మీటప్ రైడ్ అయిపోయింది సంహౌ. అండ్ మన వాళ్ళు కూడా అక్కడ కూపన్స్ అండ్ ఆల్ అగోండి అక్కడ ఉన్న చూడండి మన వాళ్ళు ఇంకా కూపన్స్ అండ్ ఆల్ ఇవ్వడానికి కోసం. సో లెట్స్ సీ ఇంకా చాలా మంది వచ్చేటోళ్ళు ఉన్నారు. లెట్స్ సీ ఏమవుతుందో. సో మన 2 సూపర్ కార్స్ కూడా వచ్చేసింది. ఒకటి BMW, ఇంకొకటి పాషా కూడా వచ్చేసింది. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద పీపుల్ మ్యాన్, సో మెనీ. ఇంకా లోపల ఉన్నారు అక్కడంతా. ఇప్పుడు వాళ్ళందరినీ అరేంజ్ చేయాలి ఇప్పుడు మనం. సో గైస్ RS V4 కూడా వచ్చేసింది లీటర్ క్లాస్ మన 457కి. అది ఇక్కడ ఫిట్ కాదు, ఇటు పెట్టిద్దాం అనుకున్నాను నేను మన రేసింగ్ టైమ్స్ పక్కన ఫోటో దిగడానికి ఈజీ ఉంటుందని. బట్ సంహౌ ఇప్పుడు ఎన్నో గుంపుకి ఇక్కడ నుంచి తీసుకురావాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వాళ్ళు అటు నుంచి తీసుకొచ్చినట్టున్నారు. వీడియోలో పడతారు ముందుకు వస్తే. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ అయితే ఇప్పుడు కొద్దిసేపట్లో వీళ్ళు స్టార్ట్ ద ఫుడ్ కూపన్స్. అక్కడ ఏదైతే ఉంది కదా మీకు అక్కడే మీ నేమ్స్ కూడా కట్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరైతే పిలియన్స్ తోటి వచ్చారు కదా, ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో ఫర్ దెమ్, ఎందుకంటే నేను అందుకే పెట్టా గ్రూప్లోకి, మీరు రిజిస్టర్ చేస్తే ఫుడ్ వేస్ట్ కాకూడదని చెప్పేసి ఎంతమంది రిజిస్టర్ చేశారో దానికి తగిన ఫుడ్ చేపిద్దామని చెప్పేసి. బట్ లేటర్ వెన్ పోల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ రెస్పాన్స్ అయ్యారు సంహౌ అందరూ. కాబట్టి ఫుడ్ ఎంత ఉందో మాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. బట్ ఫస్ట్ అయితే కూపన్స్ ఇస్తాం. ఎవరెవరు రాలేదు ఎంతమంది వచ్చేసారో కూడా తెలియదు. ఫుడ్ కూపన్స్ ఇస్తాం. మిగిలిందంటే దెన్ ఎవరైతే పిలియన్స్ తోటి వచ్చారు కదా రిజిస్టర్ చేసుకోలే వాళ్ళు జస్ట్ వెయిట్, లైన్లో జాయిన్ అవ్వకండి మీరు. ఫస్ట్ అయితే ఎవరైతే రిజిస్టర్ చేశారో ఓన్లీ వాళ్ళు మాత్రమే లైన్లోకి రండి. టేక్ కూపన్స్. అక్కడ మీకు ఫుడ్ మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్, ఎవరైతే వెజ్ అని చెప్పారో అక్కడ వెజ్ తీసుకోండి, నాన్ వెజ్ చెప్పిన వాళ్ళు నాన్ వెజ్ తీసుకోండి. ఒక శాండ్విచ్ అండ్ ఒక మిల్క్ షేక్ విల్ గెట్. అక్కడ నుంచి అందరూ కొద్దిగా లైన్లో ఫామ్ అయ్యి. సో గైస్ ఇప్పుడైతే ఫుడ్ కోసం కొంచెం అందరిని అరేంజ్ చేసి పెట్టాం. ఎవరైతే పిలియన్స్ తోటి వచ్చారో వాళ్ళు చాలా మంది రిజిస్టర్ చేసుకోకుండా వచ్చారు. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేసి మేము కొద్దిగా చూసుకొని పెట్టాం ఫుడ్ క్వాంటిటీ అనేది. అరౌండ్ 170 సంథింగ్ ఫుడ్ అయితే ఉంది. 170 శాండ్విచెస్ అండ్ 170 మిల్క్ షేక్స్. కాకపోతే ఎవరైతే ఇంకా రాలేరు లాస్ట్ మూమెంట్ ఎవరైతే హ్యాండ్ ఇస్తారో కొందరు ఉంటారు కదా, వాళ్ళ ఫుడ్ వీల్ గివ్ ఇట్ టు ద పిలియన్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో. ఇప్పుడైతే అందరినీ లైన్లో ఫామ్ చేసి అక్కడ వాళ్ళ నేమ్స్తో పాటు నేమ్ కట్ చేసిన తర్వాత అక్కడే కూపన్తో పాటు వాళ్ళకి ఒక స్టిక్కర్ కూడా ఇచ్చేస్తున్నాము. అండ్ ఆల్రెడీ లైన్లో ఫామ్ అయిపోయి ఉన్నారు పిలియన్స్ అందరూ అక్కడ ఉన్నారు. అండ్ ఒకసారి లైన్ అదంతా క్లియర్ అయిన తర్వాత దెన్ మనం సెషన్ ఒకసారి బ్రీఫింగ్ ఇద్దాం. రైడింగ్ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసాం, అసలు దానికి వెనకాల రీజన్ ఏంటి, దాని తర్వాత ఫోటో సెషన్స్ అవన్నీ కూడా మన బైక్స్ ఉన్నాయి కదా అక్కడ ఏప్రిలియాస్ దాని దగ్గర ఫోటో సెషన్స్ అన్ని పెడదాం. అండ్ దెన్ విల్ ట్రై టు చెక్అవుట్ ది పార్షే అండ్ స్టఫ్. ఎందుకంటే ఇప్పుడు పార్షే అదంతా ఆన్ చేస్తే మళ్ళీ అందరూ షిఫ్ట్ అవుతారు. కొద్దిసేపటి తర్వాత ఎప్పుడైతే అందరిలో కొంచెం తిన్న తర్వాత కొంచెం జోష్ వస్తుంది కదా, అప్పుడు విల్ గో రేవ్ పార్షే, విల్ గో రేవ్ ఫ్యూ అదర్ సూపర్ బైక్స్ అండ్ స్టఫ్. యాక్చువల్ ప్లాన్ వచ్చి సూపర్ బైక్స్ కూడా లోపల తీసుకొద్దామని. బట్ సచ్ హ్యూజ్ రెస్పాన్స్కి సూపర్ బైక్స్ కూడా అక్కడ పార్క్ చేసేంత స్కోప్ లేదు మాకు. మేము ఇక్కడ పైన నుంచి అందరం అడ్మిన్స్ ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ ట్రైంగ్ టు అరేంజ్ షౌట్ చేసేదంతా. బట్ యా ఐఎమ్ హ్యాపీ సో మెనీ ఆఫ్ యూ గైజ్ మేడ్ ఇట్. అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. నాకు చాలా నర్వస్నెస్ వచ్చేస్తుంది యాక్చువల్లీ. చాలా నర్వస్ అయిపోతుంది అంతమందితో మాట్లాడడానికి. బట్ ఐ ట్రై టు కమ్. మీరు అందరు తినేటప్పుడు ఐ ట్రై టు కమ్ గో టాక్ టు ఎవ్రీవన్. ఏప్రిల్ స్పాన్సర్డ్ ఈవెంట్ కాబట్టి ఓనర్స్ అందరు ఇక్కడ వాళ్ళు ఏప్రిల్ పార్క్ చేసుకున్నారు. మిగతా బైక్స్ అన్ని వీఆర్ షిఫ్టింగ్ దేర్. అండ్ సూపర్ బైక్స్ కూడా ఇక్కడ పెడుతున్నాం. అక్కడ సూపర్ బైక్స్ పెడితే మళ్ళీ ఎవరైనా వెళ్ళి కూర్చొని చూసినా మాకు తెలియదు కదా అని చెప్పేసి కొద్దిగా షిఫ్ట్ చేసి ఇటు తీసుకొచ్చాము సూపర్ బైక్స్ అనేసి. నౌ విల్ గో చెక్అవుట్ ద పార్షే అండ్ స్టఫ్. సో గైస్ వీఆర్ ఇన్ ద పార్షే. బాక్సర్ అనుకుంటా మోడల్, ఎగ్జాక్ట్ మోడల్ తెలీదు. వన్స్ విల్ టర్న్ ఇట్ ఆన్. సో వన్స్ విల్ రేవ్ ఇట్. సో న్యూట్రల్లోనే ఇట్ విల్ ఫుల్ రేవ్. ఓకే. హ్యాండ్ బ్రేక్ అది ఎలక్ట్రికల్ది మధ్యలో ఉంటుంది పి అని. ఓ ఓకే. ఇప్పుడు ఎగ్జాస్ట్ ఓపెన్ అయింది యాక్చువల్లీ. మ్యాన్ దిస్ కార్ ఫీల్ సో గుడ్ కూర్చోడానికి. ఫస్ట్ టైం సిట్టింగ్ ఇన్ అ పాషా. లవ్లీ టోటలీ. అండ్ రూఫ్ ఓపెనింగ్. యా చలో డన్. యా చలో డన్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ వీఆర్ లివింగ్ ఫైనలీ పాషా. సో రూఫ్ టాప్ ఓపెన్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద కార్. మన BMW కూడా ఉంది. లోపలికి వెళ్ళి ఇప్పుడు మిగతా మీటప్ అంతా కంటిన్యూ చేద్దాం మనం. సో గైస్ మనకి ఈ స్టిక్కర్స్ రేవెన్ రైడ్, ఏప్రిలియా మోటోప్లెక్స్, ఫ్రాసిన్ రాచా అనేసి వీళ్ళ స్టాల్ అనమాట. సో ఇక్కడే మనకి శాండ్విచెస్, మిల్క్ షేక్స్ అండ్ ఆల్ దొరుకుతుంది. సో ఎవ్రీవన్ లైక్ ఇట్. అందరికి నచ్చింది ఫుడ్ అయితే. నైస్. అండ్ మన స్టిక్కర్స్ కూపన్స్ కూడా మిగిలినాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అందరికీ. సో చాలా మందికి నేను ఒకసారి గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు క్రియేట్ చేసా అదంతా అని చెప్పేసి. సో బేసిక్గా మెయిన్ థీమ్ ఈ గ్రూప్ ఎందుకు క్రియేట్ చేసామంటే వీ వాంటెడ్ ఆల్ ఇండియా బైకర్స్ కమ్యూనిటీ ఒకటే దగ్గరికి రావాలని చెప్పి. ఎవరైనా బెంగళూరుకి వెళ్తే మీరు ఇప్పుడు ఇన్ కేసు ఒకళ్ళు బెంగళూరుకి వెళ్ళారు, అక్కడ రైడర్స్ మీతో కొంచెం కనెక్ట్ అయ్యి మీరు అక్కడ వాళ్ళతో ఏమైనా హెల్ప్ చేసుకోవాలన్న దానికి, వాళ్ళు ఇక్కడికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు అలా ఏమైనా ప్లాన్ చేద్దామని చెప్పి. అండ్ వీ గాట్ సో మచ్ ఆఫ్ రెస్పాన్స్. ఆల్రెడీ మన గ్రూప్లో 750 మెంబర్స్ దాకా ఉన్నారు. అంతేకాదు చాలా మందికి ఇది ఉంది రైడ్స్ రైడ్స్ రైడ్స్
రైడ్స్ లాంగ్ రైడ్ అని చెప్పి. మేము లాంగ్ రైడ్ ఎందుకు ప్లాన్ చేయట్లేదు అంటే ఫర్ నౌ యాజ్ యూ సా చాలా మంది పెడుతున్నారు గ్రూప్లో. ఒకసారి రైడ్ అనౌన్స్ చేయగానే వీఆర్ గెటింగ్ 50 ఎంట్రీస్ అలా వచ్చేస్తుంది. 50 మెంబర్స్ మేము ఫస్ట్ రైడ్ మొన్న కొండపోచమ్మకి ఎప్పుడైతే వేసామో 50 మెంబర్స్ని అరేంజ్ చేసి అక్కడ తీసుకెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లం అయింది మార్షలింగ్ చేసినప్పుడు. ఎందుకంటే కొందరు స్లో వస్తున్నారు, కొందరు ఫాస్ట్ వస్తున్నారు. అంతమందిని తీసుకెళ్ళేసి రోడ్ బ్రేక్ అవుతుంది మధ్యలో. అదంతా ఎవరైనా రోడ్ పైన వచ్చినప్పుడు బ్రేక్ అవ్వడం అండ్ ఆల్ అలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మేము ఆ లాంగ్ రైడ్స్ ప్లాన్ చేయట్లేదు. బట్ ఇప్పుడు ఏదైతే మీటప్ ప్లాన్ చేసామో ఫర్ నౌ ఇలాంటి మీటప్స్ ప్లాన్ చేద్దాం ఇలాంటి మీటప్స్ అంతా. బట్ లేటర్ లాంగ్ రైడ్కి కూడా చేద్దాం అనుకుంటున్నాం. కానీ లాంగ్ రైడ్కి మేము ఏమనుకుంటున్నాం అంటే విల్ పుట్ ఒక 25 మెంబర్స్ స్లాట్. ఎట్లా అంటే ఫస్ట్ మెసేజ్ పెట్టంగానే ఎవరైతే ఫస్ట్ 25 ఎంట్రీ ఇచ్చేస్తారో వాళ్ళు మాత్రమే లాంగ్ డ్రైవ్కి ఎంటర్ అయ్యేటట్టు, సో దట్ మాకు కూడా ఈజీ ఉంటుంది తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ తెలుసు హైదరాబాద్లో పోలీస్ ఏ రేంజ్లో ఉంది అని చెప్పేసి వేసుకుంటున్నారు ఒక రేంజ్లో. ప్లస్ ఇప్పుడు అందరూ వెళ్దాం అంటున్నారు కాబట్టి వెళ్తున్నప్పుడు గ్రూప్స్కి వెళ్ళకండి. ఎందుకంటే పోలీస్ చెకింగ్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. రీసెంట్గా మా ఫ్రెండ్ది ఒకటి బైక్ తీసుకున్నారు, నో క్వశ్చన్స్, అసలు ఏం అడగట్లేదు, సీదా బైక్ తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారు, రేపు రమ్మంటున్నారు. సో మీకు ఆ ప్రాబ్లం అవ్వకూడదని చెప్తున్నాను. ఎక్కడ చెకింగ్ అవుతుందో కూడా తెలియట్లేదు, ఎస్పెషల్లీ యాక్సిడెంట్స్ వల్ల. అండ్ ఇంకొకటి ఐ వాంట్ యూ గైస్ టు ప్రమోట్ రైడింగ్ గేర్, సేఫ్టీ గేర్, హెల్మెట్స్ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోండి. ఏమైనా జరిగిన హెల్మెట్ వేసుకోండి. అండ్ షూస్ కూడా మ్యాండేట్, ఎందుకంటే పడినప్పుడు క్రాక్స్ ఆబ్వియస్లీ వెళ్ళిపోతాయి, క్రాక్స్ ఆర్ స్లైడ్స్. సో షూస్ అండ్ ఆల్ కూడా మ్యాండేట్ అని చెప్పేసి కావాల్సిగా మేము ఇక్కడ షూస్ అండ్ హెల్మెట్ మ్యాండేట్ చేసాం. అండ్ మెల్లమెల్లంగా రైడింగ్ గ్లౌస్ అవంతా కూడా నేను కూడా కొద్దిగా రైనాక్ స్టోర్ వీళ్ళతో మాట్లాడుతున్నా, సో దట్ కొంచెం గివ్ అవే లాగా ఏమైనా అనౌన్స్ చేసి గ్లౌజ్ ఇచ్చేటట్టు మన గ్రూప్స్లో అండ్ ఆల్. చూద్దాం అదంతా ఏమవుతుందో. అండ్ లాంగ్ డ్రైవ్స్ అండ్ ఆల్ మేము అనౌన్స్ చేస్తాం, అప్పుడు దాకా మీరు ఏం ఫిక్స్ అవ్వకండి. మేము పక్కా అనౌన్స్ చేసే తీసుకెళ్తాం అందరినీ. లేదంటే 25 ఒక గ్రూప్ వేరే వైపు తీసుకెళ్లేటట్టు అట్లా ఏమైనా ప్లాన్ చేస్తాం. ఇప్పుడే గ్రూప్ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది కదా గ్రూప్ పెట్టేసి. సో చాలా ట్రాఫికింగ్ ఉండేసరికి ఇంకా చాలా మంది యాడ్ కూడా అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మేము కూర్చొని ఒక్కొక్క నెంబర్స్ యాడ్ చేయాలి, చాలా మంది ఉన్నారు గూగుల్లో కూడా. వీ వాంట్ ఎవ్రీ వన్ టు రైడ్ సేఫ్. అండ్ మీ నుంచి ఒక హెల్ప్ ఏం కావాలంటే మన గ్రూప్లో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, 18, 19, 20s. వాళ్ళు ఎప్పుడైనా ఇన్ కేస్ హెల్మెట్ లేకుండా స్టంట్స్ వేసే వీడియో కానీ ఏదైనా గేర్ లేకుండా వీడియోస్ పెట్టడం, ఏదైతే ప్రమోట్ చేయకూడదు అలాంటివి ఏమైనా ప్రమోట్ చేస్తే మీరు కూడా స్టెప్ ఇన్ అయ్యి వాళ్ళకి చెప్పండి, అరే ఇలా చేయకూడదు ఇది అని చెప్పేసి. యూ గైస్ హెల్ప్ అస్ అవుట్. ఎందుకంటే గ్రూప్లో మీ అందరికి తెలిసిందే 300-400 మెసేజెస్ జస్ట్ ఇట్లా బయటకు వెళ్ళి వస్తేనే వెళ్ళిపోతుంది. సో అంతమందికి మేము ఎతికి రిప్లై అయ్యాలంటే ప్రాబ్లం అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా గ్రూప్ తీసినప్పుడు మీకు కౌంటర్ అయ్యిందంటే, ఎవడైనా తప్పు మాట్లాడుతున్నాడు, ఇది రాంగ్ మెసేజ్ ఇస్తున్నాడు సేఫ్టీ గురించి అన్నప్పుడు మెన్షన్ చేయండి. మీరు అక్కడే సీదా మెన్షన్ చేసి కావాలంటే నా పేరు కూడా మెన్షన్ చేయండి, మనం వాళ్ళకి చెప్దాము. బికాజ్ ఐ డోంట్ వాంట్ మన కమ్యూనిటీ పేరు పాడవాలని. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమ్యూనిటీస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు వీ హ్యావ్ 750 మెంబర్స్ ఇన్ ద గ్రూప్ అండ్ స్టిల్ కమింగ్ ఇన్. కాబట్టి ఐ వాంట్ యూ గైస్ టు రైడ్ సేఫ్, బీ సేఫ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. లెట్స్ గో. అండ్ యా, సో ఇట్లానే అందరు కలుస్తున్నారంటే మీకు కూడా బాండింగ్ పెరుగుతుంది మధ్యలో. అండ్ ఎప్పుడేమి ఇష్యూ ఉన్నా టెక్స్ట్ ఇన్ ద గ్రూప్. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ థింగ్, ఎమర్జెన్సీ గ్రూప్లో డు నాట్ షేర్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ. ఐ సా కొందరు రీల్స్ పెడుతున్నారు, అది క్రియేట్ చేసింది జస్ట్ ఇన్ కేస్ ఎవరికి యాక్సిడెంట్ అయింది, దే వాంట్ బ్లడ్, వాళ్ళకి ఏమైనా కావాలి అంటే వాళ్ళు అక్కడ టెక్స్ట్ చేస్తే అది ఫస్ట్ ప్రయారిటీలో ఉండాలి ఆ గ్రూప్ అనేది. నేను అందుకే ఆ గ్రూప్ని కూడా మ్యూట్ చేయట్లేదు. ఏమున్నా యూ గైస్ కెన్ టెక్స్ట్ దేర్. మీకు ఎవరికైనా హెల్ప్ కావాలన్నా, ఎవరో ఫ్రెండ్కి ఏదో అయింది, యూ గైస్ వాంట్ డొనేషన్స్, పుట్ దేర్. ఏమున్నా ప్రాబ్లం లేదు, వీ వాంట్ టు హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో దానిలో రీల్స్ ఏమైనా షేర్ చేసినా, మీకు తెలిసి ఎవరైనా షేర్ చేసి నేను రిప్లై అవ్వకపోయినా యూ గైస్ రిప్లై, మీరు వాళ్ళని వేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు లిటరలీ. ఓకే, చలో డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ గైస్. చలో బాయ్. సో గైస్ ఫైనలీ నా మోస్ట్ ఫేవరెట్ బండి ఇది సమ్డే, BMW S1000 RR. అండ్ ఎస్పెషల్లీ ఇది మన ధూమ్ మూవీలో కూడా ఉంటుంది ఇది. అండ్ ఐ లవ్ దిస్ బైక్ మ్యాన్. చిన్నగా రేవిచ్చి చూపిస్తాం మీకు. లెట్స్ పుట్ ఇట్ ఇన్ న్యూట్రల్. క్రేజీ లౌడ్ ఉంది బండి. బాబా ఫుల్ సిస్టమా అన్న ఇది. సో గైస్ ఇట్స్ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్, కాబట్టి దిస్ బైక్ ఇస్ సో లౌడ్. అంత లవ్లీ బండి ఇది. సమ్డే విల్ గెట్ దిస్. ఐ లవ్ దిస్ బండి. అసలు ఆక్రోఫోబిక్ ఉంది ఫుల్ సిస్టమ్. సో గైస్ మీటప్ అయిపోయింది, లవ్లీ మీటప్. వచ్చిన వాళ్ళందరూ కూడా దే వర్ సో నైస్, దే వర్ సో స్వీట్. అండ్ ఎంత బాగైంది ఐ గెస్. అంటే వీడియోలో అంతమంది కనిపించట్లేదు, 2 మెంబర్స్ అందరూ కొంత ఉండే. ఫుడ్ కూడా అంతా అయిపోయింది, సో హ్యాపీ. అండ్ సూపర్ బైక్స్ మ్యాటర్లో వి గాట్ RSV4, ఒక Ninja 1000, ఒక BMW S1000 RR ఉండే. అండ్ మ్యాన్ నా లైఫ్లో నేను Porsche ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు Porsche అండ్ Lambo. Porsche అది కోరిక తీరిపోయింది. నెక్స్ట్ ఇట్స్ Lambo. హోప్ఫుల్లీ మనం ఏదో ఒక రోజు కొనాలబ్బా ఆ రేంజ్లో. అండ్ యా, మళ్ళీ BMW S1000 కూడా ఒకసారి ఎక్కి రేవ్ చేయాలని ఉండే, ఆ కోరిక కూడా తీరిపోయింది. అండ్ ఒక బైకింగ్ కమ్యూనిటీ పెట్టాలని ఉండే, ఆ కోరిక కూడా తీరిపోయింది. ఒక మీటప్ చేయాలని ఉండే నాకు.
యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అబ్బా ఎప్పుడు మనం మీటప్ చేద్దాం, ఎప్పుడు మనకి జనాలు వస్తారు, ఎప్పుడు మనతో ఫొటోస్ దిగుతారు అని ఉండేది. అది కోరిక తీరిపోయింది. టుడే లిటరలీ ఎన్నో కోరికలు తీరిపోయింది అది. అండ్ చాలామంది దేవర్ కమింగ్ టు మీ అండ్ టెల్లింగ్కి థ్యాంక్స్ నా గ్రూప్ క్రియేట్ చేసినందుకు. చాలామంది కొత్త ఫ్రెండ్స్ దొరికారు, వీఆర్ హ్యాపీ విత్ దెమ్. అండ్ రైడ్స్ కూడా బాగున్నాయి, చాలా పెద్ద కమ్యూనిటీ అది ఇది అనుకుంటే దేవర్ రియల్లీ హ్యాపీ. అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఉండంటే టు బీ ఏ పార్ట్ ఆఫ్ రేవెన్ రైడ్, దే ఆర్ లైక్ రియల్లీ హ్యాపీ. అంటే మేము రేవెన్ రైడ్ గ్రూప్ నుంచి రా అని చెప్పేసి వాళ్ళకి అదొక మంచి దాన్ని ఏమంటారు బూస్ట్ ఇస్తుంది. అరే ఇప్పుడు మన కమ్యూనిటీ మన గ్రూప్ ఇంత గ్రో అవుతుంది, విల్ మేక్ ఇట్ ఈవెన్ మోర్ బిగ్గర్. అండ్ అందరూ హెల్మెట్స్ ఇంకా షూస్ మ్యాండేట్గా వేసుకొని వచ్చారు. కొందరైతే రియల్లీ వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళైతే రైడింగ్ గేర్ మొత్తం వేసుకొచ్చారు టాప్ టు బాటమ్. ఈ వెదర్లో ఇప్పుడు కోల్డ్ అయింది కానీ లోపల కూడా వాళ్ళు అవంతా వేసుకొని ఉండే. థ్యాంక్స్ టు ఏప్రిలియా పీపుల్ ఫర్ అరేంజింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ మీటప్ అండ్ ఫర్ స్పాన్సరింగ్ ది ఈవెంట్. వాళ్ళు లేకపోయినా ఇంత పెద్ద మీటప్ కూడా అయ్యి ఉండేది కాదు. మీటప్ అయ్యేది బట్ ఇట్లా ఇంత గ్రాండ్గా ఇంత సక్సెస్ఫుల్గా అయ్యేది కాదు. నాకు అసలు ఐ ఫీల్ సో నాకు వర్డ్స్ వస్తలేదు అంత. అసలు ఆ ఫీలింగ్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలన్న వర్డ్స్ కూడా వస్తలేదు నాకు. ఐ ఫీల్ దట్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరెవరైతే వచ్చారో థ్యాంక్ యూ సో మచ్. నేను ఇన్ కేస్ ఎవరినైనా కలవలేకపోయానంటే ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్. నేను అందరితో కలవడానికి ట్రై చేసి అందరు తినేటప్పుడు అందరి దగ్గరికి వెళ్ళా, బ్రో హాయ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మనం ఇలా ఇప్పుడు గ్రూప్ గురించి ఒకటి చెప్పేది ఉంది, తిన్నాక అందరు జాయిన్ అవ్వండి అది ఇది అని అందరితో పలకరించా. ఎవరినైనా మిస్ అవుట్ అయినంటే కూడా నాకు తెలీదు. అండ్ ఒకడైతే హీ వాజ్ లైక్ బ్రో ఐ కేమ్ అవుట్ ఆఫ్ సిటీ, నేను ఒక 30 to 40 kilometers దూరం నుంచి వచ్చా జస్ట్ మీట్ యూ అని చెప్పి. ఈ టైంలో ఇంకా ఏం చెప్తాం చెప్పండి, అలా జనాలు మన దగ్గరకు వచ్చి మన కోసం ఇంతమంది వచ్చి మనల్ని సపోర్ట్ చేస్తూ మన కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ దే మేడ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ఫుల్. ఇంతమంది రావడం అండ్ ఫ్యూ ఆఫ్ మై ఫాలోవర్స్ ఆల్సో హెల్ప్ మీ అవుట్. అన్నిటికీ వాళ్ళు కూడా నాకు తోడుండి కొద్దిగా అన్నా సరే మేము చూసుకుంటాం అన్న అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా హెల్ప్ చేయడం అవన్నీ చేశారు. నాకు మాటలు వస్తలేవు. ఐఎమ్ దట్ హ్యాపీ. లైక్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇన్ని డేస్ గ్రూప్ క్రియేట్ చేసినప్పటి నుంచి కొంచెం పీస్ఫుల్గా పడుకోలేకపోయా. ఫోన్ ఉండి మైండ్ అంతా కూడా ఎగ్జాస్టెడ్ డ్రైన్ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే అయితే నిన్న రాత్రి కొంచెం పడుకున్నా, నేను ప్రాపర్గా నిద్ర వచ్చిందంటే యాక్చువల్గా అది ఈరోజే. కానీ ఈరోజు అయితే ఇప్పుడు ఈ రైడ్ తర్వాత ఈ మీటప్ తర్వాత అయితే ఇంకా పీస్ఫుల్గా నిద్రపోతా. లైక్ ప్రాపర్గా నిద్రపోతా ఇప్పుడైతే. సో యా థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ గ్రాండ్ సక్సెస్. మనం ఇంకా చాలా ప్లాన్ చేద్దాం, చాలా పెద్ద ప్లాన్ చేద్దాం. విల్ మేక్ దిస్ కమ్యూనిటీ స్ట్రాంగర్ అండ్ బిగ్గెస్ట్ ఇన్ ది హైదరాబాద్, మేబీ ఆల్ ఓవర్ ఇండియా సమ్డే హోప్ఫుల్లీ. అండ్ ఇలాంటివి చేస్తూ ఉంటే దే విల్ ఆల్సో ఇంకా కొంచెం కలుస్తారు, అందరూ మింగిల్ అవుతారు, బెటర్ అవుతుంది కమ్యూనిటీ. దట్స్ వాట్ వీ వాంట్. అందరు కలిసిమెలిసి ఉండి కమ్యూనిటీని గ్రో చేద్దాం, ఇంకా పెద్దగా చేద్దాం. అండ్ హోప్ఫుల్లీ సమ్డే విల్ బీ ఇన్ అ టాప్ ప్లేస్ మ్యాన్. ఐ విల్ ఎండ్ ద బ్లాగ్ హియర్. కొద్దిసేపు మంచిగా అలా పాటలు పెట్టుకొని హెల్మెట్ అలా ఏదో ఫీల్ అవ్వకుంటూ పోతా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the